హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పిల్లలిద్దరికీ స్కూల్ లేదు. ముస్లిమ్స్ది పండగ అనేసి పిల్లలకైతే స్కూల్ సెలవిచ్చారు. మా వారికి కూడా ఆఫీస్ అయితే సెలవిచ్చారండి. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా, ఫుల్గా పడుకుందాం అనుకున్నాను. కానీ నాకు మార్నింగ్ 6 o'clockకి లేవడం అలవాటు అయిపోయి 6 o'clockకే మెలకువ వచ్చేసిందండి. ఇంకా అలా కాసేపు మంచం మీద దొల్లి 7 o'clock అయితే లేచాను. లేచిన తర్వాత ఫస్ట్ అయితే బ్రష్ అవి చేసేసుకుని నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్ళామండి. 9:30కి ఇంటికైతే తిరిగి వచ్చామన్నమాట. వాకింగ్ నుంచి వచ్చాక అసలు క్షణం తీరిక లేదండి, ఫుల్ పని. ఫస్ట్ నేను టిఫిన్ కింద ఈరోజు నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటేనే, నైట్ అన్నం ఏంటి చిగుడిపోయింది, ఫేస్బుక్ గురించి ఎలా అయ్యిందని చెప్పాను కదా, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని చూస్తూ అన్నాన్ని వార్చడం మర్చిపోయాను అనమాట. సలివిడి శుద్ధలాగా అయిపోయిందండి. సో అదే జాగ్రత్తగా తినంగా ఇంకా ఇంత అన్నం మిగిలిపోయిందనమాట. నాకేం పాడేయడం ఇష్టం ఉండదు. సో అందుకని నైట్ ఏం చేశాను, పెరుగు ప్యాకెట్ తెప్పించి ఆ అన్నంలో కలిపేసి మూత పెట్టేసాను అనమాట. పొద్దునకి చక్కగా అయిపోయింది అది. సో అదే మేము తల కొంత దబ్బకాయ పచ్చడి వేసుకుని టిఫిన్ కింద అయితే తినేసామండి. తర్వాత ఇంకా పిల్లలకి తలకి పెరుగు రాశాను. ఈ పెరుగు కూడా ఏంటంటే ఫ్రెష్గా కొన్న పెరుగేం కాదు. మొన్న మా వారు 1 లీటర్ పెరుగు అయితే పాలు తీసుకొచ్చారండి. తెచ్చిన పాలు ఇరిగిపోయినాయి అనమాట. సో విరిగిపోతే పాలకో చేసేదాన్ని ఎప్పుడుని. ఈసారి పాలకో కాకుండా పెరుగుని అది పాలలోకి పెరుగు చుక్క వేసేసి తోడు పెట్టాను అనమాట. సరే అన్నం వేసుకొని తిందాము అంటే బ్యాడ్ స్మెల్ లాగా వస్తుంది. సో అన్నం తినలేము, అలానే నాకు పాడే బుద్ధి కావట్లేదు. సో ఇంకేం చేసాను, అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు పిల్లలకి సెలవు కదండి, పిల్లలకి తలస్నానం చేపిస్తున్నానండి. పిల్లలకి తలంతా అప్లై చేసేసాను. పిల్లలిద్దరికి అప్లై చేయంగా ఇంకా మిగిలిపోతే నేను కూడా పెట్టేసుకుని తలస్నానాలు అయితే చేసామండి. కుంకుడుకాయ వేసుకుని నలుగు పెట్టుకుని తలస్నానాలు చేసామన్నమాట. పిల్లలిద్దరికీ తలస్నానం చేపించేసిన తర్వాత నేను వంట పని పూర్తి చేసేసాను. వంట పని పూర్తయిన తర్వాత అప్పుడు నేను బాత్రూంలో శుభ్రం చేసి నేను తలస్నానం చేసి వచ్చానమాట. ఆదివారం కానీ పిల్లలకి సెలవు రోజు కానీ నాకు చెప్పలేనంత పని ఉంటుందండి. మెయిన్ వీళ్ళకి తలస్నానం పని పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో నేను ఈ పనులు పూర్తి చేసేటప్పుడు మా వారు ఇల్లంతా సర్దుకుంటూ వచ్చి మాపింగ్ కూడా పెట్టేశారు. ఇల్లు తుడిచారు, మాపింగ్ కూడా పెట్టేశారండి. సో ఈరోజు చాలా పని పూర్తయిపోయింది. కాకపోతే చాలా వరకు వీడియో అయితే తీయలేదండి. వంట పని మాత్రమే వీడియో అయితే తీసాను అనమాట. సో ఇప్పుడైతే టైం కరెక్ట్గా 12:20 అవుతుందండి. వంట పని పూర్తయిపోయింది, ఇల్లంతా శుభ్రం అయిపోయింది, పిల్లలకి నాకు తలస్నానాలు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము త్వరగా భోజనం చేసేసి 1:30 కల్లా మేము బయటికి అయితే వెళ్తున్నాము. మీలో నన్ను చాలామంది అడుగుతారు కదండి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారేంటి భవాని, బయటికి ఎక్కడికి వెళ్ళరు, ఒక రెస్టారెంట్కి వెళ్ళరు, లేకపోతే ఒక మూవీకి వెళ్ళరు అని అంటారు కదండి. నాకు నిజానికి మూవీలు చూడడం అంటే చాలా ఇష్టమండి. కాకపోతే మూవీ థియేటర్స్కి వెళ్ళమన్నమాట ఎక్కువ. ఆ పెళ్ళైన కొత్తల్లో, పెళ్ళికి ముందు కూడా నేను మా వారితో కలిసి సినిమాకి అవి వెళ్ళాను. పెళ్ళయిన తర్వాత కొత్తల్లో డెలివరీ అయ్యే వరకు చాలా సినిమాలు చూశాను నేను మా వారును. వన్స్ డెలివరీ అయిన తర్వాత నుంచి నేను ఒక్క సినిమాకి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అనమాట. ఎప్పుడో రంగస్థలం మూవీకి వెళ్ళాను. తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని రీసెంట్గా దేవరు నరసింహస్వామిది కార్టూన్ టైప్ వచ్చింది కదండి సినిమా, దానికి వెళ్ళాము. మధ్యలో దేవరాకి వెళ్ళాను నేను మా వారు కలిసి. ఆ తర్వాత ఇంకొక సినిమాకి ఏదో వెళ్ళామండి, గుర్తుకు రావట్లేదు. అదే హనుమాన్ మూవీకి వెళ్ళాము. అలా ఇంకొక మూవీకి ఏదో వెళ్ళాము, గుర్తుకు రావట్లేదు. అయితే నాకు మూవీస్ చూడడం చాలా ఇష్టం, కానీ మూవీ థియేటర్కి వెళ్ళడమే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళామనుకోండి, పిల్లల్ని వదిలి వెళ్ళలేము, ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. సినిమాకి వెళ్తుంటే ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అయినా, లైక్ ఇప్పుడు ఇది చూడండి, రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాం పిల్లలతోటి. ఇప్పుడు గోదావరి గట్టు మీద రామచిలకవే, ఇదంతా కొంచెము అడల్ట్ కంటెంట్ లాగా అనిపించింది నాకు. అంటే వాళ్ళు నడుము పట్టుకోవడము, హగ్ చేసుకోవడము, లేకపోతే కిస్ పెట్టుకోవడము, ఇవి నాకు పిల్లలతో కలిసి చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. సో అందుకని నేను మొత్తం మా వారు ఎప్పుడైనా సినిమాకి వెళ్దామా అన్నా కూడా నేను వద్దంటున్నాను. ఎందుకంటే పిల్లలు లేకుండా వెళ్ళామనుకో ప్రశాంతంగా చూడొచ్చు. పిల్లలతో వెళ్తుంటే నాకు ఈ పిల్లలు చూసేస్తున్నారన్న కంగారుకి నేను మూవీని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనమాట. సో అందుకనేసి నేను సినిమాలకు వెళ్ళడం మానేశానండి మొత్తము. అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఓటీటీలో ఏదైనా నాకు నచ్చిన సినిమా పెట్టుకుని ప్రశాంతంగా చూస్తున్నాను అనమాట. ఓటీటీలో కూడా పిల్లలు ఉంటుంటే నేను సినిమా అయితే చూడలేకపోతున్నానండి. నాకు అడల్ట్ కంటెంట్ అంటే కంప్లీట్ పవర్ అనే కాకుండా ఇలాంటి చిన్నవైనా, లైక్ ఇప్పుడు
వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటున్నారు, ఇలాంటి మాటలు కూడా నేను పిల్లలు వినొద్దు అనుకుంటున్నాను. మేబీ మీరు అనొచ్చు, పెద్దయ్యాక వాళ్ళు ఆటోమేటిక్గా తెలుసుకుంటారు, వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి అంటారు. పెద్దయ్యాక ఏజ్ ప్రకారం తెలిసింది వేరు, డైరెక్ట్గా ఇప్పుడు మనమే దాన్ని వాళ్ళకి ఎక్స్పోజ్ చేసింది వేరండి. చాలా డిఫరెన్స్ ఉంది రెండిట్లకి. ఓయ్ ఒకసారి తొలిపోయి ఒకసారి మాట్లాడొచ్చేస్తారు వెళ్ళు. సో వాళ్ళంతట వాళ్ళు తెలుసుకున్నది వేరండి. నా వరకు నేను నా పిల్లల్ని అలాంటి వీటికి ఎక్స్పోజ్ చేయాలి అనుకోవట్లేదు. ఇప్పుడు ఇరుముడి మూవీకి అయితే వెళ్తున్నామండి. దీనికి కూడా ఎందుకు వెళ్తున్నామంటే ఫాదర్ అండ్ డాటర్ మధ్య బాండింగ్ గురించి చెప్పేదే కాబట్టి వెళ్తున్నాను. కానీ మనసులో భయం ఉంది, అక్కడ ఏమన్నా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య చిన్న చిన్న మూవీ క్లిప్స్ అలాంటివి ఏమన్నా వస్తాయేమో అన్న భయం కూడా ఉంది. బట్ అంత దేవుడి మీద వేసాను. మా వారు నాకు చెప్పకుండా మార్నింగే టికెట్స్ అయితే బుక్ చేసేసారంటండి. లేకపోతే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఏదో ఒక రోజు మన ఇద్దరం వెళ్ళి చూసొచ్చి ఓకే బాగుంది అనుకుంటే అప్పుడు పిల్లలకు చూపిస్తానమాట నేను. లేకపోతే అసలు నా వల్ల కాదండి. కానీ మా వారు నాకు చెప్పకుండా నలుగురికి టికెట్స్ అయితే బుక్ చేసేసారంట. సో ఇప్పుడు మేము మూవీకి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే రోజు ఏమేమి వంట చేశాను ఏంటని అయితే చూపిస్తానండి. తర్వాత భోజనం చేసేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతాము, టైం అయిపోతుంది. ఇవి మార్నింగే షూట్ చేసిన వీడియో క్లిప్స్ అండి. మార్నింగ్ లేచి లేవగానే ఫస్ట్ అయితే మా వారు నాకు టీ పెట్టిచ్చే అన్నారు. పాల ప్యాకెట్ తెచ్చుకున్నారన్నమాట. సో ఆయనకి ఇంకా నేను టీ అయితే పెడుతున్నానండి. పిల్లలకి సెలవే కానీ ఎక్కువసేపు పడుకోలేకపోయాను, మెలకు వచ్చేసింది అనమాట. ఇంకా మెలకు వచ్చేస్తే లెగిసిపోయి నేను మా వారు కలిసి వాకింగ్కి వెళ్ళి వచ్చేసామండి. ఫస్ట్ ఆయన టీ తాగేసిన తర్వాత కాసేపు చక్కగా వాకింగ్ అయితే చేసాము. నార్మల్గా ఎప్పుడైనా సెలవు రోజు వచ్చాయనుకోండి వాకింగ్ స్కిప్ చేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే లేట్గా లేవడము, ఇంకా అలా పనులన్నీ లేజీగా శ్రద్ధగా చేయడము అలా అయిపోతుంది. కానీ ఈరోజు ఇంకా 7కి లేచాం కదా, వెళ్దాము అనేసి త్వరగా బ్రష్ అవి చేసుకుని వాకింగ్కి అయితే వెళ్ళి వచ్చేసాము. మేము వచ్చేసరికి 9:30 అయ్యిందని చెప్పాను కదా, అప్పటికి పిల్లలు లేచారనమాట. సో ఇంకండి మా వారికి అయితే టీ పెట్టేశాను. చాలామంది ఇది ప్లాస్టిక్ కరుహుని, ప్లాస్టిక్ స్టైనర్ వాడకు అంటున్నారండి. ఇది ప్లాస్టిక్, సరౌండింగ్ ప్లాస్టిక్ అండి, లోపలంతా స్టీలే. నేను ఎందుకు వాడతానండి ప్లాస్టిక్, నాకు అసలు చాలా భయము. నేను ప్లాస్టిక్ వాడట్లేదు, ఇది స్టీలే అండి. ఇంకా మా వారైతే మటన్ తీసుకుని వచ్చారు. ఈరోజు ఆయనకి పలావ్ తినాలి అనిపిస్తుందంటండి. సో అందుకనేసి మటన్ అయితే తెచ్చుకున్నారన్నమాట. నేను ఎందుకు నైట్ ఎలాగో భోజనానికి వెళ్తాం కదా, ఇప్పుడు అవసరమా అనేసి అన్నాను. కానీ లేదు నాకు తినాలనిపిస్తుంది వండు అని మటన్ తెచ్చుకున్నమాట. మటన్ కూడా ఇప్పటికి సరిపడానే తెచ్చారండి, ఎక్కువ తీసుకుని రాలేదు. ఎందుకంటే మేము జస్ట్ ఒక్క పూటే కదా తింటున్నాము, నైట్ పెళ్ళికి వెళ్ళాలన్నమాట. సో అక్కడ తింటాం కదా అనేసి ఇంకా ఎక్కువ తెచ్చినా మిగిలిపోతుందని తక్కువ తెచ్చారనమాట. సో నేను దాన్ని ఇప్పటికి ఎంతైతే అవసరం అవుతుందో అలాగైతే వండాను అనమాట. ఎక్కువ ఉల్లిపాయ వేయకుండా తక్కువ ఉల్లిపాయతో అలా అయితే వండేసానండి. ఇంకా అన్నం వండేస్తుంది కదా అంటే వద్దు పలావ్ తినాలనిపిస్తుంది అనేసి అన్నారు. షాను కూడా నిన్నటి నుంచి పలావ్ చేయమని అడుగుతుందండి. మొన్న సండేనే చేశాను వీళ్ళకి, అయినా కూడా మళ్ళీ ఆ క్రేవింగ్స్ వచ్చేసినాయి వీళ్ళకి. కానీ నేను సింపుల్గా చేస్తానండి, చాలా బాగా చేస్తాను. నాకు వచ్చిన ఏకైక రెసిపీ పలావ్ అనమాట. చికెన్ ముక్కలు వేసి కానీ, మటన్ ముక్కలు కానీ, ఫ్రాన్స్ కానీ, లేకపోతే ఏమి వేయకపోయినా కూడా అది నాకు టేస్టీగానే వస్తుంది. మీలో చాలామంది కరివేపాకు వేయవు, కొత్తిమీర వేయవు, పుదీనా వేయవు అంటారు. నేను ఏమి వేయకపోయినా నా దగ్గర ఉన్న వాటితో చేసినా కూడా అది చాలా బాగా వస్తుందండి. ఎంత ఇష్టంగానో తింటారు. ఆ ఒక్క రెసిపీయే వచ్చినాక బాగానే, ఇంకా మిగతా ఏవన్నీ ఒక్కోసారి బాగా వస్తాయి, ఒకసారి అటర్ ఫ్లఫ్ అయిపోతాయి. కానీ ఈ పలావ్ రెసిపీ మాత్రం నేను ఎప్పుడూ ఒకేలాగా చేయగలుగుతున్నాను. అలా మిగతా వంటలు కూడా నేను నేర్చుకోవాలి. మటన్ కరెక్ట్గా ఈ ఒక్క పూటకి సరిపడా వచ్చిందండి. 300 రూపీస్ అంట ఇది. అదే చికెన్ అయితే మనకి కేజీ పైనే వచ్చేస్తుంది. కానీ చికెన్ కన్నా మటన్ తక్కువ వండుకుని తిన్నా కూడా బాగా అనిపిస్తుంది అనమాట, ఒక్కొక్క 2 ముక్కలు తిన్నాను. ఇంకో పక్కనైతే పలావ్ చేస్తున్నానండి. సో పలావ్ ప్రాసెస్ నేను మీకు చాలాసార్లు చూపించానండి. చాలా సింపుల్ రెసిపీ ఇది. స్టవ్ మీద మనము కుక్కర్ పెట్టుకున్నాను నేను. పెట్టుకుని ఏవైతే బిర్యానీ స్పైసెస్ ఉంటాయో అవన్నీ యాడ్ చేసేసుకోండి. నాకు ఎలాంటి కొలత ఉండదండి. ఇవి 2 వేయండి, ఇది 3 వేయండి, ఇది 4 వేయండి, ఏమీ లేదు. గ్లాసెస్ పెరిగే కొద్దీ ఇంకొంచెం ఎక్కువ వేస్తాను అంతే. సో దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఉల్లిపాయ, తర్వాత జీడిపప్పు అయితే వేసానండి. జీడిపప్పు కొంచెం ముందు వేసుకుని వేగించుకున్నాక ఉల్లిపాయ వేసుకున్నా పర్వాలేదు. ఇంట్లో అస్సలు ఏ కూరగాయలు లేవండి.
సో ఉల్లిపాయ ఒక్కటే ఉంది, అదే వేసాను. ఇంకా బగారా రైస్ లాగా వండుతాము అన్నట్టు అనుకుంటున్నాను, ప్లెయిన్ పలావ్ లాగాని. సో దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకోండి. తర్వాత కొంచెం దీంట్లోకి గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా, ఆ బిర్యానీ మసాలా కొంచెము ధనియాలు జీలకర్ర పొడి కొంచెం అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నిటిని చక్కగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మనకి తిప్పడం కొంచెం ఆలస్యం అయ్యిందనుకోండి, ఆ మసాలాలు మాడిపోయినట్టుగా అయిపోయి మొత్తం కింద చిరాగ్గా అయిపోద్ది అనమాట. నాకు అలాగా కొత్తిమీర కట్ చేసుకునే లోపల అయ్యిందండి. ఈ కొత్తిమీర ఇప్పుడు పనిగట్టుకుని కొనుక్కు తెప్పించాను, ఎందుకంటే వెజిటేబుల్స్ ఏమీ లేవు, ప్లెయిన్గా బగారా రైస్ లాగా చేస్తున్నాను కదా అనేసి కొత్తిమీర పుదీనా అయితే తెప్పించాను అనమాట. అవి కట్ చేసుకునే లోపల ఇది అడుగంటేసింది అనమాట. నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసి వండుతానండి. సో అంతే. ఇప్పుడు మనం వాటర్ అయితే వేసేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి బగారా రైస్ అయితే ఎంత బాగా వచ్చిందని, చాలా బాగా వచ్చింది. కాకపోతే మా మనుకు చాలా టైం పట్టేస్తుంది, మీ ఆకులన్నీ ఏరుకుంటా తినాలి కదా. అండ్ నెక్స్ట్ ఇంకోండి మటన్ కూర వండాను, మటన్ కూడా చాలా బాగా వచ్చింది. సో త్వరగా ఇప్పుడు మేము భోజనం అయితే చేసేస్తామండి. భోజనం చేసేసి మూవీకి అయితే బయలుదేరాలి. మా వారికి కంగారు వచ్చేస్తుంది, నేను ఎక్కడ లేట్ చేసేస్తాను అని, త్వరగా అనేసి చెప్తున్నారు. ఎన్ని పనులు చేసుకున్నామండి రోజు, కానీ వీడియో తీయలేదు నేను. ఓకే ఇదిగో ప్రాసెస్ పూర్తిగా వీడియో తీయలేనట్టున్నానండి నేను. వాటర్ వేసుకున్నాక పలావ్లోకి అవి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు బియ్యం వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ వేపిస్తాను నేను, అంతే. ఇంకొక విజిల్ వస్తుందనగా కట్టేస్తే ఆవిరికి చక్కగా మగ్గిపోతుంది అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. టైము 1:30 అయిపోతుంది, మూవీ 1:50 మేము పక్కనే ఉన్న థియేటర్కి అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతున్నామండి. సరే అయితే మూవీ చూసి మూవీ అంతా అయిపోయాక ఎలా ఉంది ఏంటి అన్నది మీకైతే చెప్తాను. ఇరుముడి థియేటర్లో అయితే ఏడ్చేసానండి నేను, అసలు ఆపుకోలేకపోయాను ఏడుపు. అసలు ఆ పాప చనిపోయినప్పుడు అయితే, ఆ పాప చనిపోయినప్పుడు పిల్ల చచ్చిపోయింది అన్న ఏడుపు అయితే, అసలు ఆ సినిమా అంతా అసలు ఎలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు అన్న ప్రిడిక్షన్స్ ఎక్కువైపోయాయి అనమాట. గాయత్రి అన్న క్యారెక్టర్ని అమ్మాయి చాలా బాగా చేసింది. ఈ పాప మణికంఠ క్యారెక్టర్ని అయితే అసలు అదరగొట్టేసింది. తండ్రి కూతురు మధ్య బాండింగ్, లవ్ అసలు ఎంత బాగా చూపించారోనండి. చాలా బాగుంది తండ్రి కూతురులో ప్రేమ, అసలు స్పెషల్ బాండ్ నిజంగా అది. పాప చనిపోయినప్పుడు అయితే అసలు నాకు లిటరల్లీ ఎంత ఏడుపు వచ్చిందండి. ఆ పిల్లకి అలా మెచ్యూర్ ఫంక్షన్ చేయాలని ఊహించుకున్నది కాస్త ఆ పాప చనిపోతే కార్యంలాగా చేశారు. అసలు నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. మందులోని ఆ పాప పేరు మణికంఠ, మనమ్మ అని పిలుస్తున్నారు. నేను నా మనుతల్ని అలాగే పిలుచుకుంటాను కదా. అసలు ఒక బిడ్డ కోల్పోతే ఎంత బాధో కదా. అసలు నిజంగా ప్రతి ఎమోషన్ని చాలా మంచిగా క్యారీ చేశారండి సినిమాలోని. బాగుంది, పిల్లలతో కూడా వెళ్ళొచ్చు. అసలు ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఒక్క సీన్ కూడా లేదండి. మీరు చక్కగా పిల్లలతో వెళ్ళి హాయిగా చూడొచ్చు. నేను భయపడ్డాను చాలా, ఎలారా బాబు అనేసి. మధ్యలోని పెళ్లి రోజు ఈరోజు మంది అంటే నువ్వు ఈ సారీ కట్టుకుని ఈ బ్లౌజ్ వేసుకుని రెడీగా ఉండు, నేను వస్తాను అన్నాడు. అయ్య బాబు నాకు భయం వేసేసింది, ఇప్పుడు మళ్ళీ అలాంటి సీన్లు ఏమైనా వస్తాయేమో దేవుడా అనేసి. బట్ ఏమీ లేదు, చాలా బాగుంది. మీరు కనుక పిల్లలతో వెళ్తే చక్కగా చూసి రావచ్చండి, ఎలాంటి భయం లేకుండానే. అంటే కొంతమంది నాకులాగా భయపడే వాళ్ళు ఉంటారు, పిల్లలకి ఇలాంటివి అడల్ట్వి మనము ఎక్స్పోజ్ చేయకూడదు అన్నట్టు. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను అనమాట. ఇంకా హుషారు పిట్టలని వచ్చిందండి. అది ఏంటంటే పిల్లలతో అసలు కలిసి వెళ్ళే మూవీ అయితే కాదండి. అది మీరు చూడాలి అనుకుంటే ఏ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మీరు సరదాగా మీరు మీ హస్బెండ్ కలిసి చూడాలి తప్పించి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకంటే అలాంటి సినిమా పడనివ్వకండి. నేను మా వారిని థియేటర్కి తీసుకెళ్తావా చూద్దాం అన్నాను. నేను ఎందుకు అన్నాను అంటే అది పేరెంట్స్కి పిల్లల్ని పెంచడానికి ఒక మంచి, ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా తయారవుతున్నారు, మన పేరెంటింగ్ ఎలా ఉండాలి అని ఒక ఐడియా వస్తుందంటండి. సో దానికోసం చూడాలి అని అనుకున్నాను నేను ఆ సినిమాని. కానీ ఇంకా అది అమెజాన్ ప్రైమ్కి అయితే వచ్చేస్తుందంటండి. అది వచ్చినప్పుడు నేను ఇంకా అమెజాన్లో చూసుకుంటాను అది.
కాకపోతే పిల్లలు లేనప్పుడు ఏదో ఒక రోజు వ్లాగ్ పని పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చున్న సినిమా అయితే చూసి మీకైతే నేను ఆ సినిమా నుంచి ఏం నేర్చుకోవచ్చు, మనము మన పిల్లల్ని ఎలా పెంచవచ్చు అలాంటిది అయితే నేను మీకు అప్పుడు చెప్తానండి. మీరు ఎవరైనా ఈ లోపల చూసేస్తుంటే కామెంట్స్లో అయితే నాకు చెప్పండి, హుషారు పిట్టలు అన్నది. సో ఇంకా నేను మూవీకి అయితే వెళ్ళొచ్చేసాను. మూవీ అయితే బాగుంది. లాస్ట్ 10 to 15 మినిట్స్ అయితే నాకు అసలు కంట్రోల్ అవ్వలేదండి. ఏడుపు కళ్ళల్లో నుంచి నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. అసలు నాకు అంత బలవంతంగా ఏడుపు ఆపుకుంటే గొంతుకు నొప్పి కూడా వచ్చేస్తుంది. అయ్యో పాపను అలా ఎలా చంపేశారా అని అసలు ఎంత బాధ వచ్చిందో నాకు. తర్వాత అమ్మాయిది ఇన్స్టాగ్రామ్ ఏంటి ఇవన్నీ ఎతికి చూశానండి. పిల్ల చక్కగా ఉంది, నక్షత్ర అంట తన పేరు, మలయాళీ అమ్మాయి, చాలా చక్కగా ఉంది పిల్ల. సో పోనీలే సినిమాలో చనిపోయింది అని అందరూ నాకులాగానే ఫీల్ అయ్యారండి. మనమ్మ నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సిందని గాయత్రి అన్న అమ్మాయికి అందరూ తెగ మెసేజ్లు పెట్టారనమాట. నువ్వు ముందే చెప్పుంటే మా మనమ్మ బ్రతికేది కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అని. ఇలాగా చాలా బాగుందండి. రవితేజ గారికి మంచి హిట్ వచ్చింది అండ్ ఆ పాపకైతే చాలా మంచి నేమ్ వచ్చిందనే చెప్పాలి ఈ సినిమాతోటి. సో ఇంకా నేను బట్టలు మడతలు పెట్టుకుంటుంటే మా వారైతే తన బట్టలన్నింటినీ ఐరన్ చేసుకుంటున్నారండి ఇస్త్రీ. మా వారు పాపము తన పనులకి ఎవరి మీద డిపెండ్ అవ్వరండి, తన పనులు తానే చేసుకుంటారు. ఇంకా నాకు కూడా ఇంట్లో చాలా సహాయం చేస్తారనమాట ఇంటి పనుల్లోని. లైక్ ఇల్లు పొద్దుటే ఆఫీస్కి వెళ్ళే లోపల ఇల్లంతా క్లీన్ చేసేసుకోవడం ఏంటి, ఏ రోజైనా కూరగాయలు ఎక్కువ కట్ చేయాలి అన్నప్పుడు తన కూరగాయలు కట్ చేసి పెట్టడం ఏంటి, షూటింగ్లో హెల్ప్ చేయడం ఏంటి, ఇలా చాలా పనులు అయితే తను చేసేసుకుంటూ ఉంటారండి. ఈరోజు పాపం ఎన్ని బట్టలు ఇస్త్రీ చేసుకున్నారో, నడుము నిప్పట్టేసి ఉంటుంది. అసలు చాలామంది అయితే వైఫ్లే పాపం భర్తకి బట్టలు ఇస్త్రీ చేసి ఉంచుతారు, బట్ నాకు నడుము లాగేస్తుందండి బట్టలు ఇస్త్రీ అంటేనే. సో అందుకనేసి నేను ఎప్పుడు ఇస్త్రీ పని అయితే పెట్టుకోను అనమాట. 9 అవుతుందండి. ఇప్పుడు మేము వనస్థలీపురం అయితే వెళ్తున్నాము. మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళు మ్యారేజ్కి రమ్మని అయితే చెప్పారండి. అంటే తను మీకు తెలుసు, రమ్య అని మీకు చెప్తాను కదా, చాలాసార్లు మా ఇంటికి కూడా వచ్చింది తను. సో తనది రోజు మ్యారేజ్ అనమాట వనస్థలీపురము. అందుకనేసి తన మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి అయితే వెళ్తున్నామండి. ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసేసాను. గిన్నెలు ఉంటే గిన్నెలు తోమేశాను, బట్టలు ఉంటే బట్టలు మడతలు పెట్టేశాను. తర్వాత పిల్లలకి జెల్ అయితే వేసి నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ముందు వేరేగా ఏమన్నా డ్రెస్ వేసుకుని రెడీ అవుదాం అనుకున్నాం, కానీ మేము ఇప్పుడు బస్కి అయితే వెళ్తున్నాము. వనస్థలీపురం మాకు బాగా దూరం కాబట్టి బస్కి అయితే వెళ్తున్నామండి. సో అక్కడ నుంచి మళ్ళీ ఎలా వెళ్ళాలో తెలీదు. ఇంకెంత ట్రావెలింగ్ ఉంది కదా, ఇప్పుడు అంత సారీ కట్టుకుని రెడీ అవ్వి వెళ్ళాలా అనేసి ఇంక ఇలా అయితే వెళ్ళిపోతున్నానండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా ఇంటి దగ్గర నుంచి వనస్థలీపురానికి 400 రూపీస్ అంటండి. సో మా వారు అన్నారు వచ్చేటప్పుడు మనం క్యాబ్ కట్టించుకుందాం, ఇప్పుడైతే బస్కి వెళ్ళిపోదామే, ఇక్కడైతే 150తో అయిపోతుంది కదా అని అన్నారు. సరే అనేసి బస్సు అయితే ఎక్కేసామండి. సో ఇక్కడ బస్సు ఎక్కిన చాలాసేపటికి వచ్చాం బాబా, ఎంత లాంగో. వచ్చాక ఇక్కడ పానీపూరి ఇంకా కొన్ని ఇలాంటివి అయితే పెట్టారు, వీటిని ఏమనాలో నాకు తెలియదు. ఇది బేబీ కార్న్తో చేసింది, ఇలాగా ఏమంటారు స్టార్టర్స్ అనుకుంటా. స్టార్టర్స్ అయితే కొన్ని తిన్నాము. తర్వాత ఇంకా లంచ్ పెట్టడానికి అయితే వాళ్ళు 10 o'clockకి స్టార్ట్ చేశారండి. డిన్నరు 10 o'clockకి పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ లోపల పిల్లలు విసిగిస్తారు కదండి. సో ఈ పక్కనే వాళ్ళు తీసుకున్న రిసార్ట్లో పార్క్ అయితే ఉందండి. సో ఇంకా పిల్లలు అయితే ఇక్కడ పార్క్లో జారీ బల్లలు జారడము, ఉయ్యాలు ఊగడం అయితే చేస్తున్నారు. సో చాలా ఇష్టం మీ పిల్లలకి కదా. ఇంకా అసలు ఇక్కడ నుంచి వెళ్ళొద్దు అంటారు, ఎంతసేపు అయినా రండమ్మ చీకటిగా ఉంది, ఏ పాములు ఉంటాయి ఏంటో మనకు తెలీదు, వెళ్ళిపోదాము అనేసి అన్నాను. సో ఇక్కడ కాసేపు అయితే ఆడుకున్నాక ఇక్కడికి వచ్చేసామండి పెళ్లి దగ్గరికి. సో జస్ట్ మేము వచ్చేసరికి అప్పుడే పెళ్లి కూతుర్ని అయితే తీసుకుని వస్తున్నారనమాట. సో తనైతే కలిసి మాట్లాడేసి తనకి గిఫ్ట్ అయితే ఇచ్చేసానండి. తనకి గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత నేను భోజనం అయితే చేస్తున్నాము. టైం అయితే 10:15 అలా అయిపోతుందండి. భోజనం కూడా చాలా బాగా పెట్టారన్నమాట, ఎంత టేస్టీగానో ఉంది. ఇది వెజిటేబుల్ దమ్ బిర్యానీ లాగా పెట్టారండి. నాకైతే అసలు మొత్తం మసాలా వేసేసారండి, ఎంత ఘాటుగా అనిపించి మంచినీళ్ళు 2-3 బాటిల్ తాగేసి ఫుడ్ తినలేక వాటర్తో నిండిపోయి ఆయాసం వచ్చేసింది నాకు. టైం 11:40 అయ్యిందండి. 11:40 బాబోయ్,
12 అయిపోయింది. రోజు 9:30 10 మహా అయితే 10:30 కల్లా పడుకుని పోయేవాళ్ళమండి. ఇప్పుడు 12 అయిపోతుంది. జస్ట్ ఇప్పుడే వనస్థలిపురం నుంచి ఇంటికైతే వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.